ఫ్రెండ్స్ మన లాస్ట్ క్లాస్లో నాన్ హోమోజీనియస్ అనే టాపిక్లో ఎక్స్పోనెన్షియల్ గురించి డిస్కస్ చేసాం కదా. సో దానికి కంటిన్యూషన్ చేద్దాము. సో ఇక్కడ చూసరికి మనం నార్మల్గా ఏంటి ఒక e⁴x అనే ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఒక సింగిల్గా ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చేసాము, అదేవిధంగా కాన్స్టెంట్ ఇస్తే ఎలా చేయాలో కూడా చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ 2 టైప్స్ అంటే ఎలా అంటే 2 టర్మ్స్ అనేవి ఇస్తే అక్కడ మనం సింగిల్ టర్మే చేస్తాం. e⁻−2x అంటే మనం చేసేస్తాం. సో ఇక్కడ మా e⁻−3x అంటే ప్లస్ అనేసి ఇచ్చారు, ప్లస్ అని కానీ మైనస్ అని కానీ. సో ఈ విధంగా ఇస్తే మనం ఏదేదో అనేసుకొని కన్ఫ్యూజ్ అయిపోవడం లేదు. సో రెండు అదైతే ఎలా చేసామో అలాగే రెండిటికి చేసి ఆ రెండింటిని యాడ్ చేసేస్తాం, అంతే, ఇంకేం ఉండదు. సో అదే మీకు కన్ఫ్యూజన్ అవుతారేమో అనేసి నేను చెప్తున్నాను. సో సాల్వ్ అనేసి మనకు ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చేసారు. గివెన్ దట్ అనేసి మనం రాసుకుంటాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకు క్వశ్చన్ ఇస్తారో దాన్ని మనం గివెన్ దట్గా రాసుకోవడం అనేది నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనకి ఏం కావాలి, మనకి మార్క్స్ అనేవి కావాలి. సో వాళ్ళకి ఏం కావాలి, లెంత్ అనేది కావాలి, ప్రాసెస్ అనేది కావాలి. సో మన మెయిన్గా ఎంత లెంత్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి, మనం క్లియర్గా మనం ఏదైతే రాస్తున్నామో అది రాసేసామని కాకుండా నీట్గా మనం దాన్ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా, అర్థమయ్యేటట్టు మన యొక్క అటెంప్ట్ కూడా మంచిగా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ గివెన్ దట్ అనేది రాసి ఫార్ములాస్ అన్ని నీట్గా రాసి, ఓకేనా, ఆ ఫార్ములాస్కి కూడా మనం మంచిగా అండర్లైన్ బాక్సెస్ అయ్యి నీట్గా బ్లాక్ పెన్ బ్లూ పెన్ అన్నీ యూజ్ చేయాలి. అలా అనేసి ఇందులోన బ్లాక్ పెన్ ఎక్కడ యూజ్ చేస్తాం, మ్యాథ్స్లో అనేసి అంటే ఎందుకు యూజ్ చేయకూడదు, ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ని మనం ఇక్కడ ఇలాగ బాక్స్ లాగా కానీ లేదంటే అండర్లైన్ చేసి దాన్ని హైలైట్ చేయడానికి మనకి బ్లాక్ పెన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మనం క్వశ్చన్లోకి వచ్చేద్దాము. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటున్నాం కదా. సో తర్వాత ఏంటి, ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా చేయాలని చెప్పాను, ఎక్కడైతే డి ఉంటుందో దాని ప్లేస్లో ఎం అనేది రాస్తాము. సో ఈక్వల్ టు తర్వాత ఏ వాల్యూ ఉన్నా సరే మనకు అనవసరం. ఈక్వల్ టు తర్వాత ఏ వాల్యూ, అదే ఎయిదర్ 0 ఆర్ ఇంకే ఏ వాల్యూ అయినా సరే మనం ఏంటి ఆక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి 0నే రాస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి 0నే రాస్తాము. అదేవిధంగా డి ప్లస్లో ఎం అనేది రాసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే మనం ఏదైనా ఒక వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ఒకవేళ m² అంటే ఇక్కడ సెకండ్ ఆర్డర్ వరకే ఉన్నదనుకోండి, m² వరకే ఉంటే మనం ఏంటి ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, లేదంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లేదా ఈక్వేషన్ అనుకొని ఆ -b +/- (b²-4ac/2a) ఆ యొక్క వాటి ద్వారా మన రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి క్యూబ్ ఉంది. సో ఈ క్యూబ్ ఉండడం వల్ల మనం మరి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేసి అంటే ఇక్కడ సింథటిక్ డివిజన్ అనేది యూజ్ చేస్తాం. మరొక ఇక్కడ సింథటిక్ డివిజన్ అనేది యూజ్ చేయాలి అంటే మనకు ఒక వాల్యూ అనేది తెలియాలి, దేంతో డివిజన్ చేయాలి అనే వాల్యూ తెలియాలి. మరి మనకు ఆ వాల్యూ అనేది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, మనం ఏదైనా ఒక వాల్యూ అనేది ఇచ్చిన ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది ఏమవ్వాలి, =0 అనేది అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, నేను m-1 అని తీసుకున్నాను. ఇక్కడ m-1 అని తీసుకున్నాను అంటే అర్థం -1 సబ్స్టిట్యూట్ చేయాలని కాదు. m-1 = 0 చేస్తే m ఎంత అవుతుంది, +1 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ 1 అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 1, ఇక్కడ ఏంటి 1 -6, 1 - 6 ఏమవుతుంది, -5 అవుతుంది. -5 +11 అవుతుంది, +6 అవుతుంది. +6 - 6 ఏమవుతుంది, 0 అవుతుంది. సో అంటే ఏంటి, 1 అనేది దీనికి మనకి ఏంటి 0 అవుతుందా లేదా అంటే ఇది ఒక రూట్ అవుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ 0 అవుతుంది అంటే అది మనకి ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో ఇక్కడ m-1 అంటే 1 అనేది ఒక రూట్ అయింది అంటే మనకు ఆల్రెడీ ఒక రూట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఆ 1 తోటి మనం ఏం చేస్తామంటే సింథటిక్ డివిజన్ అనేది చేస్తాం. ఎలా అంటే చూడండి, మనం వీటి యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి తీసుకోవాలి. m³ యొక్క కోఎఫిషియెంట్, m² యొక్క కోఎఫిషియెంట్, m యొక్క కోఎఫిషియెంట్ కాన్స్టెంట్ అనేది తీసుకుంటాం. m³ యొక్క కోఎఫిషియెంట్ ఏంటి, ముందు ఏమైనా ఉందా, లేదు, కాబట్టి 1 అని తీసుకున్నాం. m² కోఎఫిషియెంట్ ఎంత, -6. అదేవిధంగా m కోఎఫిషియెంట్ ఎంత, 11. అదేవిధంగా కాన్స్టెంట్ ఏంటి, -6. మనం ఎప్పుడు కూడా మనం ఇక్కడ 0 అని తీసుకుంటాం. స్టార్టింగ్ ప్లేస్ అనేది దేంతో స్టార్ట్ చేస్తామంటే 0తో స్టార్ట్ చేస్తాము.
దేనికైనా సరే మనం ఫస్ట్ దేనితో స్టార్ట్ చేస్తామంటే జీరోతోనే స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ 1 అనేది ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇక్కడ 1 నుంచి 0 తీస్తే మనకి 1. సో ఇదేంటి మైనస్ చేస్తామట. సో 1 0 అంటే 1 వస్తుంది. అదేవిధంగా 1 1 చూడండి, సింథటిక్ డివిజన్ అనేది ఎలా చేస్తామో చూడండి. సో ఇక్కడ 1 0 అంటే 1 వస్తుంది. ఓకేనా, ఇక్కడ మల్టిప్లై చేయట్లేదు, ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తాము. సో 1లో నుండి 0 తీసేస్తే 1 అవుతుంది, లేదా 1 + 0 అన్న 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి వీటితో మల్టిప్లై చేస్తాం. 1 1 ఎంత 1. ఈ 1 తీసుకువెళ్ళి ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ మీకు చేస్తూ చూపిస్తాను చూడండి, క్లియర్గా అప్పుడు అర్థమవుతుంది. 1 - 6 11 - 6 అనేది ఉంది కదా, 0 అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ 1 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి 1 + 0 ఏమవుతుంది 1 అవుతుంది. 1 1 1. ఓకే, 1 1 1 అయితే -6 1. సో -6లో 1 తీసేస్తే -5 అనేది వస్తుంది. 1 - 5 -5 మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తాం, వీటితోటి మల్టిప్లై చేస్తున్నాం. 1 - 5 -5. 11 నుండి -5 అనేది తీసేస్తే +6 అనేది ఉంటుంది. 1 6 6. ఇక్కడ ఏంటి -6 + 6 ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఏంటి మనకి ఏంటి ఇక్కడ 1 టర్మ్ ఇక్కడ 0 అని తీసుకుంటాము, లాస్ట్ 1 టర్మ్ అనేది ఇక్కడ 0 అనేది అయిపోవాలి. ఓకేనా, సో -6 + 6 0 అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కాన్స్టెంట్ అనుకుంటాం. చూడండి, వెనక నుండి వచ్చేటప్పుడు ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఇది కాన్స్టెంట్ అయితే ఇది m అవుతుంది, ఇది m² అవుతుంది. అంటే ఇదేంటి సెకండ్ ఆర్డర్, అంటే m². ఇక్కడ ఏంటి దీన్ని m² రూపంలో రాసుకుంటాం. అంటే ఇవి కోఎఫిషియెంట్గా తీసుకుంటున్నాం. 1 దేని యొక్క కోఎఫిషియెంట్ m² యొక్క కోఎఫిషియెంట్, -5 దేని యొక్క కోఎఫిషియెంట్ m యొక్క కోఎఫిషియెంట్, 6 అనేది కాన్స్టెంట్. సో m² - 5m + 6 = 0. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ రూట్ వచ్చింది m-1 ఇంటూ మనకి ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని రాసుకుంటాం. ఓకేనా, సో వీటికి విడివిడిగా ఇప్పుడు మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. m = 1 అని మనకు తెలుసు, ఆల్రెడీ m = 1 అని తెలుసు. అదేవిధంగా m² - 5m + 6 కదా. సో ఇప్పుడు దీనికి మనం ఏంటి ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాము, లేదంటే మన ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాని యొక్క ఫార్ములా అయినా యూజ్ చేస్తామన్నమాట. సో మనకి దీని ద్వారా ఫ్యాక్టరైజేషన్ అనేది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఎలా చేయాలో. సో కాబట్టి ఈ విధంగా చేస్తే మనకి ఏమొచ్చాయి m = 2, 3 అనేవి రూట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటి రూట్స్ m = 1 2 3. సో ఇవి రియల్ అండ్ డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్ అని అర్థం. సో అంటే ఫస్ట్ మన రూట్స్ యొక్క ఫార్ములాస్లోనే ఫస్ట్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, e⁴x అంటే m1 m2 m3 ప్లేస్లోన మనకి ఏమైతే రూట్స్ వచ్చాయో ఆ రూట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో ఈ విధంగా వచ్చాయి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, కానీ ఇదేంటిది ఇది నాన్ హోమోజీనియస్ కాబట్టి దీనికి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేంటి మనం ఇది pi1 ఇది pi2 అనుకుందాం, ఎందుకంటే 2 కాబట్టి. ఓకే, ఆ రెండు కలిపే కదా. సో ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు చూడండి ఏంటి e⁻−2x + e⁻−3x. మనకి ఇంతకుముందు వరకు ఒక టర్మ్స్ చేసాం, ఒక టర్మ్కి డివైడెడ్ బై చేసాము. ఇప్పుడు 2 టర్మ్స్ ఉంటే ఎలా చేస్తాము అంటే దాన్ని విడివిడిగా రాసుకుంటాం. అంటే e⁻−2x అనేసి రాసుకుంటాం, ఇక్కడ ప్లస్ e⁻−3x అని రాసుకుంటాం. ఓకేనా, రాసుకున్న తర్వాత ఏంటి ఇక్కడ d వాల్యూ వచ్చేసరికి ఎంత మనకి -2. మరి ఇక్కడ d వాల్యూ వచ్చేసరికి ఎంత -3. ఎందుకంటే d = a. ఏంటి d = a. ఇక్కడ a వాల్యూస్ ఎంత -2 -3. సో ఎక్కడైతే మనకి d ఉన్నాయో అక్కడ ఇక్కడ d³ అంటే -2³ అంటే -8. నెక్స్ట్ వచ్చేసరికి 6 × d² అంటే 4. సో 6 4s are 24. అదేవిధంగా 11 × -2 అంటే -22 -6 ప్లస్లో మైనస్లో చూసుకొని జాగ్రత్తగా. ఓకేనా, నెక్స్ట్ d³ అంటే -27. నెక్స్ట్ -6 × d² అంటే ఎంత 3 squares అంటే 3 3s are 9. సో 6 × 9 అంటే 54 మైనస్ నెక్స్ట్ 11 × -3 అంటే -33 -6. ఓకేనా, చూడండి ఇక్కడ నేను చూసారా ఎలాగా నాకు ఇక్కడ మిస్టేక్ వచ్చింది. నాకు ఇక్కడ మిస్టేక్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, నైస్గా దాన్ని ఇలాగ కట్ చేస్తాను.
కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ రాంగ్ వస్తే ఇలాగ చేసేసి, అంటే మనం ఎంత అది ఆన్సర్ అనేది ఎంత కరెక్ట్గా రాసినా, ప్రాసెస్ అనేది ఎంత కరెక్ట్గా రాసినా, మనకి కరెక్షన్ చేసేవారు ఆ యొక్క పేపర్ అనేది చూడగానే నీట్గా అనిపించాలి. సో ఆ పేపర్ అనేది చూడగానే మనకి ఆ రాంగ్ చేసింది అది అలాగే కనిపిస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటబ్బా ఇది చిరాగ్గా ఉంది, ఇది బాగాలేదు అనేసి పేపర్స్ అనేవి తిప్పేస్తూ ఉంటారు అన్నమాట. చూసారు ఒకసారి ఈ పేపర్ అనేది ఇలా చూస్తే అక్కడ మిస్టేక్ ఉన్నట్టే లేదు, ఏదో నార్మల్గా కట్ చేసినట్టు ఏదో సమ్ ప్రాబ్లంలో అనేది కలిసిపోయింది. సో ఆ విధంగానే ఉండాలి, కానీ అది చూసిన వెంటనే మనకి ఇంప్రెషన్, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇక్కడ చూసిన వెంటనే అది అలాగా అనిపిస్తే వాళ్ళు ఏమనిపిస్తుంది, వాళ్ళకి బాగా అనిపించదు అన్నమాట. కాబట్టి మనం ప్రతి స్టెప్ ఏం చేసినా కూడా నీట్గా చేయాలన్నమాట. ఓకేనా, రాంగ్ చేసిన దాన్ని పెన్సిల్తో కట్ చేయండి, లేదంటే నీట్గా ఒక లైన్తో కట్ చేసేసి వదిలేయండి, ఒక 2-3 లైన్స్గా ఇలాగ డార్క్గా కట్ చేయగలదు. ఓకేనా, సో ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, వీటన్నిటిని యాడ్ చేస్తే e⁻²x/-60 వచ్చింది, ప్లస్ e⁻³ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ద జనరల్ సొల్యూషన్ ఏంటి, y = CF + PI, అంటే CFని యాడ్ చేస్తాము మైనస్ PIని. ఇక్కడ -1/120 అంటే ఎలా రాస్తామంటే ఇక్కడ 120 ఉంది కాబట్టి ఇక్కడ 120 అంటే 2తో మల్టిప్లై చేస్తే 120 అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నమాట. మీరు లేదు ఇలాగే ఎందుకు తీసుకోవాలి, నేను నార్మల్గా రాసేసుకుంటానన్నా నో ప్రాబ్లం, ఇలాగేం రాయాల్సిన లేదు. మీరు డైరెక్ట్గా e⁻²x/-60 ప్లస్ e⁻³ అని రాసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలాగైనా రాయాలి, ఇలాగైనా ఏదైనా పర్వాలేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ PI అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, ఇంకా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇవేం ఫైండ్ అవుట్ చేయాల్సిన లేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, గివెన్ దట్ అనేసి మనకి ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటాం. నార్మల్గా మనం ఎలా చేస్తాం అలాగే చేస్తాం, e⁻²x/d² + 5d. సో ఇలాగే రాస్తాము. d అంటే ఎంత, ఇక్కడ a కాబట్టి -2 అని తీసుకుంటాం, -2 అనేది అప్లై చేస్తాం. సో d² అంటే ఎంత, -2² అంటే 4 అవుతుంది. ఇక్కడ 5 × -2 అంటే -10 + 6. సో 4 + 6 అంటే 10, 10 - 10 అంటే 0. సో e⁻²x/0 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ అసలైంది ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇక 0 అయిపోతుందంటే మరి ఇక్కడ ఏంటి మనకి అర్థం ఇక్కడ, సో ఇక్కడ మనకి 0 అవ్వకూడదు. మరి 0 అవ్వకూడదు అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు కొత్తగా చూడండి, మనం e⁻²x ఉంది కదా, దీనికి x తోటి మల్టిప్లై చేయాలి. చూసారు ఇక్కడ నేను xతో మల్టిప్లై చేస్తాను. e⁻²x అనే దాన్ని xతో మల్టిప్లై చేసి ఏదైతే ఇక్కడ f(d)గా తీసుకున్నామో దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఏదైతే f(d) తీసుకున్నామో దాన్ని మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ తీసుకోవాలి. సో పైన న్యూమరేటర్లోనే xతో మల్టిప్లై చేసి డినోమినేటర్లో డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే పైన న్యూమరేటర్లోనే xతో మల్టిప్లై చేశాను, డినోమినేటర్లో డిఫరెన్షియేషన్ చేశాను. సో d² డిఫరెన్షియేషన్ ఎంత, 2d ప్లస్ 5d. dకి డిఫరెన్షియేషన్ 1 కదా, సో 5 అనేది మిగులుతుంది. 6 అంటే ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ = 0. ఫార్ములాస్ రావాలి మనకి, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి. ఓకే, సో 2d + 5. ఇప్పుడు మళ్ళీ మనం d యొక్క వాల్యూ ఎంత, -2 కదా, సో -2 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 × -2 అంటే -4 + 5. ఓకే, సో -4 + 5 అంటే +1. సో బై 1 ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఇదేంటిది, పర్టికులర్ ఇంటిగ్రల్. అర్థమైందా, ఎప్పుడైతే మనకి వాల్యూ అనేది 0 వస్తుందో, సో ఆ 0 అనేది రాకూడదు కాబట్టి మనం న్యూమరేటర్లోనే x అనే దాంతో మల్టిప్లై చేసి డినోమినేటర్లో డిఫరెన్షియేషన్ చేసాం. ఒకవేళ ఇక్కడికి వచ్చాక కూడా మనకి 0 వచ్చింది అనుకోండి, అంటే ఈ స్టెప్లో మనకి వాల్యూ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ వచ్చాక కూడా మనకి వాల్యూ అనేది రాకపోతే అప్పుడేం చేస్తాం, మళ్ళీ xతో మల్టిప్లై చేస్తాం, అంటే x² అవుతుంది. ఈసారి x అవ్వదు, ఈసారి x² అవుతుంది బై, ఇప్పుడు ఏమవుతుంది, 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి పోతుంది, 2d అనేది ఉంది కదా. సో 2d అంటే d అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ d అంటే 1 కాబట్టి అప్పుడు ఏం మిగులుతుంది, 2 అనేది మిగులుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఎప్పటి వరకు అయితే 0 అవుతుందో అప్పటి వరకు న్యూమరేటర్ x అనే దాంతో మల్టిప్లై చేస్తూ డినోమినేటర్ ఉన్న దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదొక మోడల్ మాట ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో ఇది నాన్ హోమోజీనియస్లీ ఎక్స్పోనెన్షియల్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.